నమస్కారం. సాఫీగా సాగిపోయే జీవితం కోసం ఎప్పుడూ ప్రార్థన చెయ్యకు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకొని నిలబడే బలం కోసమే ప్రార్థించు. మీ జీవితాన్ని మీరు నిజంగా ప్రేమిస్తే సమయాన్ని ఎప్పుడూ వృధా చెయ్యకండి. ఎందుకంటే మీరు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దాన్ని బట్టే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు కష్టపడటానికి సిగ్గుపడితే వయసు దాటాక బతకడం కోసం అందరి ముందు చెయ్యజాపి బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. పూడిపోయి వెనుతిరిగేవారు కొందరైతే పట్టుదలతో అక్కడి నుంచే మొదలుపెట్టేవారు ఇంకొందరు. ఎక్కడ మొదలుపెట్టామనేది ముఖ్యం కాదు, లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా అన్నదే ముఖ్యం. ఏ విజయానికైనా కృషి అవసరం. నీ కష్టమే నీకు మార్గాన్ని చూపిస్తుంది. మన కోసం ఎవరూ లేరని, మనం ఎవరికీ అక్కర్లేదని, మనల్ని ఎవరూ పట్టించుకోరని చాలా బాధపడతాం. మన కష్టసుఖాల్ని పంచుకోవడానికి మనకొక బంధం కావాలని ఎంతో తాపత్రయపడతాం. కానీ తెలుసుకోవలసింది ఏంటంటే ప్రతి మనిషికి అలా పంచుకునే ఒక బంధాన్ని భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడట. మన కోసం తాపత్రయపడేవారు మన చుట్టూనే ఉంటారు. మనమే వాళ్ళని గుర్తించట్లేదు. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి చూడు, వాళ్ళెవరో నీకు తప్పకుండా తెలుస్తుంది. ఈ లోకంలో సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చినప్పుడు దూరమే మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపే మంచిది. మీరు కోరుకునే వ్యక్తికి మీకోసం తప్ప అన్నిటి కోసమూ సమయం ఉందంటే ఆ వ్యక్తి దగ్గర మీ స్థానం ఏమిటో గుర్తించండి. మిమ్మల్నే కోరుకునే మీ నిజమైన బంధాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని చులకనగా చూసే బంధం కంటే మీకు విలువ ఇచ్చే బంధం దగ్గరే మీకు సంతోషం ఉంటుంది. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. అవకాశానికి, అవసరానికి, మనుషులకి, మానవత్వానికి ఉన్న తేడా. ఏడవడం ఏమీ తప్పు కాదు, కానీ కన్నీటి విలువ తెలియని వారి కోసం ఏడవడం అయితే చాలా తప్పు. నీ కలలు నిజం కావాలంటే నీ కృషి విరామం తీసుకోకూడదు. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఇప్పుడే కష్టపడి వేటగాడిలా మారు, లేదంటే రేపు చిన్న చిన్న కష్టాలకు కూడా నువ్వు వేటగా మిగిలిపోతావు. నీ శక్తి, నీ కష్టం, నీ ఆత్మవిశ్వాసమే నీ విజయానికి పునాదులు. అన్నీ తెలిసి ఏమీ చెయ్యలేనివాడు ఏమీ తెలియని వాడితోటే సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ తెలివితేటల్ని ఉపయోగించుకోండి. రాయితో కొడితే అద్దం ముక్కలవుతుంది, కఠినమైన మాటలతో మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా ఈ రెండింటిని అతికించలేము. ఒకవేళ అతికినా మునుపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే ఉంటుంది. ఆశయాన్ని పట్టుకొని నడిస్తేనే విజయం తలుపు తడుతుంది. అందరూ మనవాళ్లే అనుకోవడంలో తప్పు లేదు, కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే అనుకుంటే మాత్రం చాలా బాధపడతావు. తప్పుడు మార్గంలో పొందిన విజయం ఆనందాన్ని ఇస్తుంది, కానీ చివరికి మిమ్మల్ని మీరే కోల్పోతారు. అందరూ నిన్ను అవసరానికి వాడుకునేవాళ్లే. వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు పిచ్చోడివే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి ఎవరినైనా బలి చేసేస్తారు. నీ లక్ష్యం కనిపించనంత దూరంలో ఉందేమో, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం ఉండదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి, మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి, చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవాడే గొప్ప. కష్టాన్ని ఎదిరించే దమ్ము, బాధని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడే నువ్వు జీవితంలో గెలవబోతున్నావు అని అర్థం. నిజమైన ఒంటరితనం అంటే ఏంటో తెలుసా? అయిన వాళ్ళు అందరూ చుట్టూ ఉన్నా మనల్ని అర్థం చేసుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవటం. ఎవ్వరూ విలువ ఇవ్వట్లేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం ఎప్పుడూ నీకు విలువైనదే. విలువలు లేని, విలువలు ఇవ్వని మనుషులకు దూరంగా ఉంటేనే నీ విలువ ఏమిటో నీకు అర్థమవుతుంది. ఏ విజయానికైనా కృషి అవసరం. మీ గెలుపే నాకు సంతోషం.
మీ అభిమానమే నాకు బలం. నేను చెప్పిన అంశాలు మీకు నిజమే అనిపిస్తే ట్రూ అని కామెంట్ చేయండి. మంచి విషయాలను అందరికీ షేర్ చేయండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.